హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చూడండి చక్క స్నాక్ను చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి ఈవినింగ్ టైంలో టీ టైంలో చేసుకోవచ్చు. చక్క పిల్లల స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికోసం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అంత గోధుమ పిండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ గోధుమ పిండి తీసుకోవచ్చు. దానిలోకి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట, కొత్తిమీర, ఒక గుప్పుడు కొత్తిమీర, సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర అవన్నీ బాగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు పిండిని కలుపుకున్న మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇది కోటింగ్ లాగా చేసుకుందాం అన్నమాట. ఈ మిగిలిన పిండిలో ఒక స్పూను ఆయిల్ పోసుకుని మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని ఇలా చేయని వారు చేయండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం, సహాయం చేయండి. చూడండి చక్కగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోండి. చక్కగా ఇలా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలాగని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దాం, మూత పెట్టేసి పక్కన పెడదాం. ఈలోపు మనం కోటింగ్ కోసం మీరు తీసుకున్నాం కదా 2 స్పూన్ల పిండి, దానిలోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుని కొంచెం కోటింగ్ సరిపోయేలాగా మనం కలుపుకోవాలన్నమాట. దీన్ని థిక్గా కాకుండా పలుసగా కాకుండా చక్కగా మనం చేసేదానికి అంటుకునేలాగా చేసుకోవాలి. పసుపు వేయటం వల్ల మంచి కలర్ వచ్చింది, చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోయిద్ది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీనిలోకి స్టఫింగ్ కోసం అనమాట ఒక పెద్ద బంగాళదుంప తీసుకున్నానండి. దాన్ని చక్కగా ఉడకబెట్టేసాను అనమాట. ఉడకబెట్టేసి పైన తొక్క తీసేసి ఇలా చక్క మెత్తగా చేసేసుకుందాం. దీన్ని మెత్తగా చేసుకునే ముక్క లేకుండా చేసుకోవాలి. దానిలోకి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం జీరా పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా, సరిపోయినంత సాల్ట్, కొత్తిమీర, వాము నలిపేసుకుని వేసుకుందాము. ఇవన్నీ ఈ స్టఫింగ్ ఎంత బాగుంటుందో మనం చేసుకునే స్నాక్ కూడా అంత బాగుంటుంది అనమాట. వాము, జీలకర్ర పొడి, సాల్ట్, చాట్ మసాలా, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ మెత్తగా చేసుకున్న బంగాళదుంపలు వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. చేత్తో కూడా కలిపేసుకోవచ్చు. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. మన చపాతీ పిండి ముద్ద తీసుకుని చక్కగా చపాతీ చేసుకుందాం అనమాట. దీన్ని మరి మందంగా మరి పల్సగా కాకుండా చక్కగా మిడిల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. పిల్లల స్కూల్ నుంచి రాగానే చక్కగా చేసి పెట్టచ్చు. టీ టైంలో తింటూ ఉంటారు కదా ఖాళీగా ఉన్నప్పుడు, ఇలా చేసుకుని కొత్త రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చక్కగా చపాతీ చేసేసుకుని 4 పక్కల సైడ్లు కట్ చేసేసుకుందాము. ఎందుకంటే స్క్వేర్లో 4 పలకలుగా చేసుకుని చక్కగా మనం మడుచుకుందాం అన్నమాట. దీన్ని చూడండి సైడ్ అమ్మటే కట్ చేసేస్తున్నాను. 4 పక్కలు కట్ చేసేసుకోవాలి. మరి పలుచగా చేయబాకండి, మరి మందంగా కూడా చేయొద్దు. చక్కగా మామూలుగా చేసుకుని నార్మల్గా చపాతీ మీద కొంచెం మందంగా, దాని మీద మనం కలుపుకున్న స్టఫింగ్ ఉంది కదా బంగాళదుంపదే పేస్ట్ చక్కగా ఇలా అంటించేసుకుందాం. మొత్తం ఆ చపాతీ మొత్తం పరిచేసుకోవాలి. చూడండి మొత్తం చక్కగా ఇలా అంటించేసుకున్నాక ఎలా మడుపుతున్నాం చూడండి. అలాగే 3 అంగుళాల సైజులో మడుపుకోవాలి. మొత్తం కొంచెం అదుముకుంటా చక్కగా మడిపేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట. 4 పక్కలు కట్ చేసుకున్నాక స్క్వేర్లో ఆ స్టఫింగ్ అంతా పెట్టేసేసి ఆ కొంచెం అంచులు మూసేసుకుని ఇలాగ ఒక అరంగుళం చొప్పున కట్ చేసుకోవాలి. మీకు ఒక కప్పు గోధుమ పిండికి చాలా అవుతాయండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరు ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఇలా సన్నగా ఎలా ఉంది కదా, లోపల స్టఫింగ్ ఉంది కదా, దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుందాము. కొంచెం లైట్గా ఒత్తుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకోవచ్చు. సరే ఇలా ఒత్తేసుకుని అన్నీ ఒత్తేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మనం వేసినవన్నీ మంచి అన్నీ తింటుంటే చాలా బాగుంటుంది అనమాట. చాట్ మసాలా చట్పటా ఉండి కారం కారంగా ఉండి క్రిస్పీగా ఉంటుంది, చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, చాలా చాలా బాగుంటుంది. మనం వేసుకునే బ్యాటర్లో ప్రెస్ చేసుకుని డిప్ చేసుకుని చక్కగా వేడి ఆయిల్లో వేపుకోవచ్చు. నూనె చల్లగా ఉండకూడదండి, చక్కగా వేడిగా ఉన్నప్పుడు వేపుకోవాలన్నమాట. 2 పక్కల చక్కగా కొంచెం తిక్కి ఎర్రగా లాగొచ్చాడు వేపుకొని సరిపోయింది. చూసుకోండి, మరి నల్లగా చేయబాకండి.
ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు చక్కగా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చాలా బాగుంటాయండి, వాము వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమవుతుందండి. 1 కప్పు గోధుమ పిండి, 1 పెద్ద బంగాళదుంప, అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి ఎర్రగా ఎలా అయితే సరిపోతుంది. బాగుంది కదా, ఇలా ట్రై చేయండి. కొత్తగా చూసారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇలా వేపేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటాయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ రెండోసారి వేస్తున్నాను చూడండి. చక్కగా అలా వేసేసుకుని చక్కగా మంట వేడిగా ఉన్నప్పుడు నూనె చక్కగా పోసుకోవచ్చు. అలా వేసేసుకుని చక్కగా వేపేసుకుని తినేయండి, పిల్లలకి చేసి పెట్టండి, అలా హ్యాపీగా తింటారు. కడుపు నిండిపోయిద్ది, వాము మంచిగా అరుగుదలకు ఉపయోగపడుద్ది. బయటికి వెళ్ళి ఏమీ తినకుండా చక్కగా ఇంట్లో చేసుకుంటే మంచిది ఆరోగ్యానికి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. చక్కగా తీసేసుకోవచ్చు. వాళ్ళతో రకరకాల స్నాక్స్ చేసుకోవచ్చండి. చూడండి ఈ కలర్ చూసారా, ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. అదేంటంటే చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా దీనిలో టమాటా కెచప్ నంచుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్ అండి.